ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి కాదు, ఏకంగా మహిళా నేతలకు కూడా రక్షణ లేకుండా పోయింది. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారిని టార్గెట్ చేసుకుని వారిని తీవ్ర మనోవేదన గురి చేస్తున్నారు. సాక్షాత్తు అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులే గోండాలుగా మారిపోయి ఈ అఘాయిత్యాలకు దిగుతున్నారు. చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే ఏపీ బీహారాంధ్రగా మారిపోయిందని రాజకీయ సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో మహిళా నేతలపై జరుగుతున్న దారుణాలపై ప్రత్యేక కథనం. మహిళల్ని వేధిస్తే వారికి అదే చివరి రోజంటూ ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటనలు చేస్తూ ఉంటారు. మహిళా శక్తి ప్రాధాన్యతపై ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవడైనా సరే ఆడబిడ్డలు జోలుకొచ్చిన ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవానికి రాష్ట్రంలో ప్రతిరోజు కనీసం 20కి తగ్గకుండా మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బాబుగారి ఆర్భాట ప్రకటనలే తప్ప కూటమి పాలనలో ఆచరణ శూన్యమని ఇప్పటికే పలు ఘటనలు నిరూపించాయి. మహిళలపై నేరాలకు సంబంధించి ఏపీలో ప్రతిరోజు వెలుగులోకి వచ్చే కేసులు 20 ఉంటే వెలుగులోకి రాని కేసులు దండిగానే ఉంటున్నాయి. కానీ చంద్రబాబుకు ఇదేమీ పట్టడం లేదు. మహిళల భద్రత, సంక్షేమానికి సంబంధించి కెమెరాల ముందు సినిమా డైలాగులు చెప్తూ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా నటిస్తున్నారు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినా ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా సినిమా షూటింగ్లకు వెళ్లడం ఆయనకే చెల్లింది. ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే సీఎం, డీసీఎం నిర్లక్ష్యంగా ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు గూండాలుగా మారిపోతున్నారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకుని వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలకు తెగబడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు. తన చెల్లి, తల్లి కూడా మహిళలే అన్న సంగతిని కూడా మర్చి గాలి మాటలు మాట్లాడారు. ఆర్కే రోజా మానసికంగా కుంగిపోయేంతటి దారుణమైన మాటలు మాట్లాడి తన నీచత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీ వాళ్ళకి మహిళలంటే కేవలం ఓటర్లు. ఓట్లు వేసే టైంలో మాత్రమే వీళ్ళు కనిపిస్తారు. ఆ తర్వాత వీళ్ళు చచ్చినా, వీళ్ళని రేప్ చేసినా, వీళ్ళని మొక్కలు చేసినా, వీళ్ళని అవమానించినా, వీళ్ళ క్యారెక్టర్ గురించి తప్పుడు ప్రచారాలు చేసినా మాకు సంబంధం లేదు, మాకు అసలు ఆడవాళ్ళతో పని లేదు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషిస్తుందని ఆడవాళ్ళ పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తులు. అదేమంటారు కదా, కారు గ్యారేజ్ లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలని మాట్లాడిన పార్టీ అది. సో వాళ్ళకి గౌరవం ఉంటుంది మహిళల గురించి అని నేను అనుకోవట్లేదు. ఈ మధ్యన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద టీడీపీ గూండాలు దాడి చేశారు. ఆమె కారును ధ్వంసం చేశారు. గంటన్నర పాటు నడి రోడ్డు మీద కారులోనే నిర్బంధించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఇదంతా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేయించిన పనే. ఆయన మనుషులు, అద్దెకు తెచ్చుకున్న గూండాలు అంతా కలిసి ఒక మహిళా నేత, కృష్ణా జిల్లా ప్రథమ మహిళైన ఉప్పాల హారికపై దాడికి దిగారు. బాధ్యతగా రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం మెలగాల్సిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికార మదంతో ఉన్మాదానికి దిగి ఏకంగా జెడ్పీ చైర్పర్సన్ పైనే దాడి చేయించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. కూటమి పాలకుల వేధింపులు, దాడుల్ని తట్టుకోలేక బాధితురాలు ఉప్పాల హారిక పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా ఆమెకు అవమానమే ఎదురైంది. ఆమె భర్త రాము నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేయించారు. బాధితులను మరింతగా బాధ పెడుతూ కూటమి పాలకులు వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. నిజానికి ఉప్పాల హారిక ప్రయాణం చేసిన కారు ప్రభుత్వ వాహనం. దాని డ్రైవరు ప్రభుత్వానికి చెందిన వ్యక్తే. ఆమెపై దాడి జరిగిన సందర్భంలో ఆమె తన భర్తతో కలిసి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. ఆ వీడియోలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా చూశారు. కానీ పోలీసుల మీద ఒత్తిడి చేసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉప్పాల హారిక భర్తపై అక్రమంగా కేసు నమోదు చేయించారు. అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన గౌరవ పీపీపీ గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు
పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. అధికార మదంతో అడ్డు అదుపు లేని అహంకారంతో రెచ్చిపోతున్న అధికార టీడీపీ ఎమ్మెల్యేలు సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మహిళల పట్ల అత్యంత నీచంగా వ్యవహరించారు. కూటమి పాలన మొదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలను చూసి ఇలాంటి వారిన తాము ఎన్నుకున్నది అని అన్ని వర్గాల ప్రజలు తలలు బాదుకునే దుస్థితి తలెత్తిందని సామాజిక రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి నేతల్లో కొందరైతే మహిళల్ని లోబర్చుకుని వారిని ఆర్థికంగా మోసం చేసి వారిపైనే కేసులు పెట్టే స్థాయికి దిగజారారు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలైతే మహిళా అధికారులకు ఫోన్లు చేసి తాము చెప్పినట్టు వారు వినాలని బెదిరిస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అడ్డమైన కాల్స్ చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను చూస్తుంటే అసలు మనమంతా ఏపీలో ఉన్నామా లేక పూర్వపు బీహార్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని రాజకీయ సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతని పేరు బోనెల విజయచంద్ర, పార్వతీపురం ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో మహిళా తహసీల్దార్గా పనిచేస్తున్న వై విజయలక్ష్మికి అర్ధరాత్రి సమయంలో కాల్స్ చేస్తూ మెసేజ్లు పెడుతూ వేధిస్తూ ఉండడంతో ఆమె 2 నెలల క్రితమే కేసు కూడా పెట్టారు. అధికార టీడీపీ ఎమ్మెల్యే కావడంతో మంత్రి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఈయనపై ఫిర్యాదులు, కేసుల్లో కదలిక లేదని సమాచారం. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసి ఆపై ఆమె మీద లైంగిక దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే తనపై చేసిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోల్ని కూడా బాధితురాలు అప్పట్లో రిలీజ్ చేశారు. అయినా పోలీసులకు పట్టింపు లేదు. చివరికి ఆమెని అధికార మదంతో బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారని అప్పట్లో ఎమ్మెల్యే ఆదిమూలంపై విమర్శలున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనపై ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎలాంటి చర్యను పోలీసులు తీసుకోలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో అక్కడి తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని లాగిపడేశాడు. ఆయన చేస్తున్న అరాచకాలను అడ్డుకున్నందుకు ఆ ఎమ్మెల్యే అప్పట్లో మహిళా అధికారిపై చేసిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీ పరువును తీసింది. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయించకపోగా చంద్రబాబు ఇద్దరిని పిలిచి రాజీ చేసి పంపించారు. అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఉన్నారని ఇటీవలే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక తేల్చి చెప్పింది. ఆ పార్టీకి ఉన్న మొత్తం 135 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 100కి 85% మంది క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నట్టు లెక్క. ఆ 115 మందిలో 82 మంది మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యాలు తదితర అభియోగాలు ఉన్నాయి. దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నందునే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రాజకీయ సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి విడదల రజనీ వంటి వారిపై ఏకంగా దాడులే జరిగాయి. పార్టీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటుగా అనేక మంది మహిళా నేతల కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి మనుషులే స్వయంగా చేస్తున్న సీఎం చంద్రబాబుకు చీమ కొట్టినట్టు కూడా లేదు. ప్రశ్నిస్తానంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఆ పని తనది కాదన్నట్టుగా చంద్రబాబును వెనకేసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. పైపెచ్చు మీడియా గొట్టాల ముందు వచ్చి మహిళల్ని వేధిస్తే అది వారికి చివరి రోజంటూ బిల్డప్ మాటలు చెప్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మహిళల మీద అఘాయిత్యాలు, మహిళల మీద అకృత్యాలు,
మహిళల మీద దాడులు, మహిళా ప్రజా ప్రతినిధుల మీద దాడులు, ఈరోజు మహిళల్ని కించపరిచేలాగా ఈరోజు ఈ వ్యాఖ్యలు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు, అందులోని ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఇంత దారుణంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒక మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఈరోజు మీ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను కూడా ఎదుటి వాళ్ళు ఎలాగే కించపరిచి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలైనా సరే దీన్ని హర్షిస్తారా? రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల్ని చూస్తుంటే అసలు మనమంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక పూర్వపు బీహార్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. హోంమంత్రిగా ఒక మహిళే ఉన్నప్పటికీ ఆమెకు రాజకీయాలు తప్ప రాష్ట్రంలోని తన తోటి మహిళలకు రక్షణ భద్రత కల్పించాలనే స్పృహ ఉండడం లేదనే విమర్శలకు కొదవలేదు. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేసేదేమీ లేకపోయినా సొంత డబ్బాలు కొట్టుకుంటూ పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశారని వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు స్పందనే లేదు. దీంతో తిరిగి ఏపీకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయోనంటూ ప్రజాస్వామ్యవాదులు చర్చించుకుంటున్నారు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాక్షస రాజకీయం చేస్తున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఆడవాళ్ల గుండెల్లో తప్పుడు మాటలతో మంట పుట్టించి ఆ మంటల్లో చలి కాచుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి రోజాపై అనైతిక దాడిని చేసి తమ పైశాచికత్వాన్ని మరోమారు చాటుకున్నారు. ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగడుతున్నారనే అక్కసు కొద్దీ రోజాను టార్గెట్గా చేసుకున్నారు కూటమి పాలకులు. ఆర్కే రోజా మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్. తేడా వచ్చిందంటే రాజకీయ ప్రత్యర్థులను మాటల తూటాలతో నిలదీయడంలో ఆమెకు ఆమె సాటి అని పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో అయినా బయట అయినా సూటిగా సుత్తి లేకుండా నిలదీయడంలో ఆమె ప్రత్యేకతను సాధించారు. కూటమి పాలనలో కొనసాగుతున్న రాజకీయ కక్ష సాధింపులను వేధింపులను ఎండగడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూటమి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఆమె మొదట్నుంచి చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేని కూటమి పాలకులు ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రకు తెగబడ్డారు. అన్నం తినేవాళ్లు ఎవరూ మాట్లాడని విధంగా నీచమైన భాషను ఉపయోగిస్తూ అడ్డగోలు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి ఆర్కే రోజాను టార్గెట్ చేసుకుని అత్యంత నీచమైన జుగుప్సాకరమైన విమర్శలు చేశారు. తల్లి అంటే నవమాసాలు మోసి కన్న తల్లి అసహించుకునే వ్యక్తి భానుప్రకాష్. ఈరోజు ఆయన నా గురించి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. నేను హోంమంత్రిని అడుగుతున్నాను, మీరు ఒక మహిళని వల్గర్ గా మాట్లాడటం, క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం తప్పు అని మాట్లాడారే. మరి ఈ ఇష్యూలో ఆ వీడియోస్ మీకు కూడా పంపిస్తాను, మీకు కూడా ట్యాగ్ చేస్తాను. సో ఇతని మీద యాక్షన్ తీసుకోండి. ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆమెను పలు సందర్భాల్లో టార్గెట్గా చేసుకుని టీడీపీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మానసిక దాడి చేస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున గట్టిగా గొంతు వినిపించే నేతల్లో ఒకరైన రోజాను ఎలాగైనా సరే బలహీనపరచాలనేది టీడీపీ నేతల అసలైన లక్ష్యం. అందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రోజానుద్దేశించి అనాగరిక వ్యాఖ్యలు చేశారు. మహిళా నేతల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు అసహించుకుంటున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈ రోజు ఎవరెవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరెవరైతే తప్పుగా ప్రవర్తించారో, ఎవరెవరైతే తప్పుగా మాట్లాడారో అందరికీ వడ్డీతో సహా ఇచ్చేస్తాం. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆర్కే రోజా పనిచేశారు. ఆ సమయంలో ఆమెను అసెంబ్లీలోనూ బయట అత్యంత దారుణంగా అవమానించారు తెలుగుదేశం పార్టీ నేతలు. చంద్రబాబు గత పాలనలోనే దేశాన్నే కుదిపేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగులోకొచ్చింది. దానిపై ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో భాగంగా ఉన్న టీడీపీ నేతలు మహిళల జీవితాలు నాశనం చేస్తున్నారని నిలదీసినందుకు ఆర్కే రోజాను నాటు బాబు ప్రభుత్వం ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలోనే ఏ మహిళా ఎమ్మెల్యేను ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇలా సస్పెండ్ చేయలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చేశారు. రోజా న్యాయ పోరాటం చేసి విజయం సాధించినా, సుప్రీంకోర్టు చెప్పినా ఆమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా కక్షపూరితంగా వ్యవహరించింది తెలుగుదేశం పార్టీ. పోలీస్ బలాన్ని ఉపయోగించి బలవంతంగా బయటకు తీసుకువెళ్లిపోయి క్రూరంగా వ్యవహరించారు. సాక్షాత్తు అసెంబ్లీ ఆధ్వర్యంలో జాతీయ మహిళా కాంగ్రెస్ సదస్సును నిర్వహించి ఆ మహిళా కాంగ్రెస్ సదస్సుకు ఎమ్మెల్యే రోజా హాజరు కాకుండా పోలీసులతో అడ్డుకున్నారు. ఆమెను ఈడ్ చేసి
పోలీసుల వాహనంలో ఎక్కించి హింసించారు. ఆమెను ఎక్కడికి తీసుకువెళుతున్నారో కూడా చెప్పకుండా దారుణంగా వ్యవహరించారు. ఎంత వేధించినా, ఎంత టార్గెట్ చేసినా ఆమె వెనక్కు తగ్గలేదు. తాము ఎంత వేధించినా సరే ఎక్కడా రోజా వెనుకడుగు వేయకపోయేసరికి టీడీపీ తన సైకో సైన్యమైన ఐటీడీపీని ప్రయోగించింది. దాని ద్వారా రోజాపై నీచాతి నీచమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టించారు. రోజా ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో ప్రచారం చేసి బూతు మెసేజ్లు పెట్టి వేధించారు. ఆమె కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అత్యంత నీచంగా వ్యవహరించారు టీడీపీ సోషల్ మీడియా సైకోలు. అంతేకాదు, అక్కడితో ఆగకుండా ఆమె కుమారుని ఫోటోలపైన అసభ్యకర కామెంట్లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇంకా దారుణం ఏంటంటే, ఆమె గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తన అన్న రాంప్రసాద్ రెడ్డికి స్వీట్ తినిపిస్తే దాని మీద కూడా అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు ప్రచారం చేసి శాడిజం ప్రదర్శించారు టీడీపీ సోషల్ మీడియా బూతుగాళ్లు. అయినా ఆమె చంద్రబాబు ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ఆపలేదు. దాంతో టీడీపీ పెద్దలు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను ఉసుగొల్పి రోజాపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయిస్తున్నారు. కిరా కార్పి, సీమరాజా, చేబ్రోలు కిరణ్ వంటి చౌకబారు చిల్లరగాళ్లతో దారుణమైన ఆరోపణలు చేయిస్తూ దాడి చేయిస్తున్నారు. వారికి ఇప్పుడు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తోడయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను, తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. టీడీపీ వైపు నుంచి ఎంత దాడి జరిగినా సరే రోజా వెనకడుగు వేయడం లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాలతో సహా విమర్శిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార మదంతో పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ పెద్దలు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ని రంగంలోకి దింపి దరిద్రమైన ఆరోపణలు చేయించారు. మహిళా నేత అని కూడా చూడకుండా సభ్య సమాజం ఉలిక్కిపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయించి పైశాచిక దాడికి పాల్పడ్డారు.